హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సాటర్డే డిఐఎంఎల్ అనుకోండి. ఇంకా మార్నింగే ఇలా ఉంది. ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి నేను పెరుగు అయితే నైట్ తోడు పెట్టాను. సో అది ఫ్రిడ్జ్లో పెట్టాలని లేచాను. ఇంకా ముందు రోజు నైటే అంతా క్లీన్ చేసుకుంటాను కాబట్టి లెగ్గాన కిచెన్ వైపు చూస్తే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నాకు. సో పెరుగైతే బాగా తోడుకుంది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఈరోజు సాటర్డే కాబట్టి పూజా పని ఎక్కువ ఉంటుందండి. సో అందుకనే ముందుగా నేను స్నానం అన్నీ చేసేసుకొని ఇలా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసి, ఇక్కడ ఈరోజైతే నాకు డీమార్ట్ నుంచి ఆన్లైన్ డెలివరీ వస్తుంది. సో దానికోసం బాస్కెట్ అలా పెట్టేశాను. వస్తే వాడు వేసేస్తాడు ఈ బాస్కెట్లో. ఇంకా తర్వాత బాతింగ్ అంతా అయిపోయాక ఇంకా పూజ పని పెట్టుకున్నాను. ముందుగా ఇవన్నీ పూలన్నీ తీసి సామాన్లన్నీ కడిగి శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇంకా అందుకే తొందరగా లేచాను ఈరోజు. సో ఇలా మొత్తం అన్నీ సింక్లో పెట్టేసి పీతాంబరితో మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇవి ఆరేలోపు, అంటే వాటర్ అంతా కిందకి వెళ్ళేలోపు నేనైతే ఇంట్లో హాల్లో డస్ట్ అంతా పట్టుంటుంది కదా, డస్టింగ్ అయితే చేస్తున్నాను. కొద్దిగా ఎంత ఎక్కువగా డీప్గా కాదు, జస్ట్ సోఫా టేబుల్ అట్లా అవన్నీ డస్ట్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఇలా దులిపేస్తున్నాను అన్నీ. ఎవ్రీ సాటర్డే అయితే పూజ మార్నింగే అయిపోతుంది. ఇంకా ఏంటంటే మనకి ఏదో గుళ్ళకి వెళ్ళిపోవాలి, మార్నింగ్ గుడికి వెళ్ళిపోవాలి అలాంటివి ఏమీ నాకు ఎక్కువగా ఉండవు. ఎందుకంటే నేను ఒకటి చదివానండి, అదేంటి అంటే నలుగురికి సాయం చేసే గుణం నీలో ఉన్నప్పుడు దేవుడి కోసం నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవక్కర్లేదు, దేవుడే మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వస్తాడు అన్నది నేను చాలా నమ్ముతాను. సో మన దగ్గరలో ఉన్న వాళ్ళకే, ఎవరికో ఏమో కాదు, మన దగ్గరలో ఉన్న వాళ్ళకే కొంచెం సాయం చేస్తూ ఉంటే మంచి చేసినట్టే. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాడిని ఆనందంగా ఉండేటట్టుగా చేయాలి కానీ అంటే వాళ్ళు బాధపడేటట్టుగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఇంకా వీలైతే సాయం చేయండి, లేకపోతే కామ్గా ఉండండి తప్ప మోసం అయితే అట్లా చేయొద్దు. అది నేను ఎక్కువ నమ్ముతాను. ఆ కర్మ అయితే ఖచ్చితంగా బ్యాక్ అవుతుంది. సో అలాంటప్పుడు మనల్ని వెతుక్కుంటూనే దేవుడు మన ఇంటికే వస్తాడు అన్నది నేను చాలా నమ్మాను. అది సో పూజ ఎంత చేసామా అంత చేసామా, ఇలా చేసామా అలా చేసామా అని కాదు. పూజ ఎలా చేసినా కూడా మనకి హ్యాపీగా ఉందా లేదా చూసుకోవాలి అంతే. ఇంకా డీమార్ట్ నుంచి అయితే సరుకులు అయితే వచ్చేసాయి. టైం అంటే టైం ప్రకారంగా వచ్చేస్తాయి అవైతే. ఇంకా పూజా రూమ్ని అయితే, అంటే కిచెన్ పూజ రెండు ఒకే రూమ్లో ఉంటాయి కాబట్టి కొంచెం తుడుచుకుంటున్నాను క్లీన్ చేసుకొని. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామనేసి. ఇంకా మా మైడ్ కూడా వస్తుంది, కానీ తను చాలా లేట్గా వస్తుంది. సో ఈలోపు నేనైతే పూజ చేసుకోవచ్చు. నాకు తర్వాత మళ్ళీ చెయ్యాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి. మార్నింగే పూజ అయిపోతే హాయిగా ఉంటుంది అనేసి ఇలా మార్నింగే లేచి సాటర్డే మట్టుగా మార్నింగే చేసేస్తాను. మెయిడ్ కోసం అయితే వెయిట్ చేయను. సో ఆ తర్వాత ఈ దేవుడి సామాన్లన్నీ కడిగి పెట్టుకున్నాను కదా, అవి తుడిచేసి ఇంకా ఎక్కడవి అక్కడ పెట్టేస్తున్నాను, అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగా ఈరోజైతే నేను ఈ గౌరీదేవి ఉంటాయి కదా, సో ఇవన్నీ శుభ్రంగా కడిగేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మానవ సేవయే మాధవ సేవ అంటారు.
సో పక్క వాళ్ళకి మీరు సాయం చేస్తే సరిపోతుంది. ఎన్నో అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకోక్కర్లేదు అని నా ఉద్దేశం. అది సో పూజ అయితే ఇలా జరిగింది. ఇంకా నేను ఎవ్రీ సాటర్డే గోవింద నామాలు చదువుకుంటూ పూజ చేసేస్తాను. ధూప్ స్టిక్ కూడా వెలిగించాను. ఈ వాసన ఇంట్లో ఉంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనేసి ఎవ్రీ సాటర్డే వెలిగిస్తాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టుకున్నాను. ఇంకా నేను ఇంట్లో ఈశాన్యం వల్ల ఒక చెంబులో వాటర్, అందులోనే కాయిన్, ఇలా కర్పూరం, 2 కర్పూరాలు తీసుకుంటాను. ఇలా స్మాష్ చేసి వేసుకొని ఇంకా అందులో ఒక ఫ్లవర్ పెట్టేసి నేను ఇంటికి ఈశాన్య మూల, ఇంటి లోపలే ఈశాన్య మూల ఉంచుతాను అన్నమాట. సో అదంతా అయిపోయింది. ఇంకా తర్వాత పాలైతే వచ్చాయి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటున్నాను. ఇంకా అప్పటికే టైం ఎక్కువే అయింది అనేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చేశారు. ఇంకా తర్వాత డీమార్ట్ సరుకులు వచ్చాయి కదా, ఇంకా ఇవన్నీ వేసుకుంటున్నాను. కొంచెం అన్నీ అయిపోయాయండి. ఎవ్రీ 15 డేస్కి నేను పెట్టేస్తాను ఆన్లైన్లో. ఎందుకంటే మనం వెళ్ళి కొనుక్కుంటే 2 కొనుక్కునే దగ్గర 4 కొనుక్కుంటున్నాము. అలాగే బిల్ ఎక్కువైపోతుంది. సో ప్రతిసారి ఎందుకు వెళ్ళి కొనుక్కోవడం, ఇలా 15 డేస్కి ఒకసారి పెట్టుకుంటాను. నేను ఇలాగా మంత్లీ 2 పెట్టేస్తాను. ఇంకా ఎప్పుడైనా ఆన్లైన్లో ఇవి దొరకవు అన్నప్పుడు వెళ్ళి కొనుక్కుంటాను అన్నమాట. అంటే అది ఎప్పుడో ఒక ఇయర్లీ వన్స్ లేకపోతే 6 మంత్స్కి ఒకసారి, అంత ఎక్కువగా వెళ్ళట్లేదు ఇప్పుడు షాప్కి. ఆన్లైన్ హ్యాపీ కదండి. ఇంకా సో ఆన్లైన్ బెస్ట్ కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే టిఫిన్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకున్నా. కానీ ఈ లోపే మా మెయిడ్ కూడా వచ్చేసింది. సో తనకి నాకు అయితే ఫస్ట్ టీ చేసుకుంటున్నాను ఇక్కడ. మన ఆడవాళ్ళకి పని చేయాలి అంటే మార్నింగే టీ అయితే పడాలి కాబట్టి మార్నింగే టీ అయితే ఫస్ట్ వాటర్ తాగిన తర్వాత టీ అయితే తాగేయాలి. ఇంకా తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా ఇక్కడైతే లంచ్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి, నేను ఇక్కడైతే హెరిటేజ్ పన్నీర్తో కర్రీ చేస్తున్నాను. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, టమాటాలు, జీడిపప్పు తీసుకున్నాను. ఉల్లిపాయలు 2, టమాటాస్ 2, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు ఒక 5-6 పలుకుల్లాగా తీసుకున్నాను. ఇంకా వాటినైతే ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి అవన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒకేసారి మనం దాన్ని పేస్ట్ చేసుకుంటాం కాబట్టి అన్నీ ఒకేసారి వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇంతే, ఇందులో ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. నాకు తెలిసే అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఈజీ స్టైల్లో చెప్పేస్తున్నాను. సో ఇది బాగా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇంక ఇందులోనే కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసుకుంటున్నాను. అన్నీ ఇక్కడే వేసుకోవాలి. మళ్ళీ మనం కర్రీ చేసినప్పుడు కూడా మళ్ళీ వేస్తాను. కొద్దిగా కారం వేసుకున్నాను ఇక్కడ. మళ్ళీ కర్రీ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఎక్కువ వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిపేసి ఫ్రై అయిపోయాక చల్లార్చుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి.
ఎప్పుడు వెజిటేబుల్సే తింటున్నాము. వీకెండ్స్ అయితే చికెన్, ఫిష్, ఎగ్స్ ఏవో తింటున్నాం, కానీ పన్నీర్ ఇంకా తినట్లేదు అనేసి ఇంకా ఈరోజు పన్నీర్ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఈరోజు ఆనపకాయ పప్పు చేస్తున్నాను. సో దానికోసం, అంటే ఇది పెసరపప్పుతో చేస్తాము. సో దానికోసం కుక్కర్లో నేను కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె ఈ రెండు కలిపి వేసుకొని దాంట్లో తాలింపుగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇంకా ముందుగానే నేను ఆనపకాయ, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్నాక ఈ ఆనపకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా అన్నీ వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత పెసరపప్పు కడిగేసి పెసరపప్పు కూడా వేసుకుంటాను. 1కి 2 గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుంది పెసరపప్పులో. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది ఆనపకాయ పప్పు. సింపుల్గా అయిపోతుంది. పెసరపప్పు కాబట్టి మీకు 5 మినిట్స్లో అయిపోతుంది. అసలు ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది కదా కుక్కర్లో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను నానబెట్టుకున్నాను ముందుగానే పెసరపప్పుని, అది వాటర్తో సహా వేసేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అన్నమాట. దీన్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పెట్టుకొని ఒక్క విజిల్ పెడితే పప్పు అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత ఇక్కడ మనం పన్నీర్ చేసుకుంటున్నాం కదా, ఈ పన్నీర్కి అదంతా తీసేసి నేను మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్తో పాటుగా నేను క్యాప్సికమ్, గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను కర్రీలో. అవేంటంటే కొద్దిగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది. డైరెక్ట్గా వేసే కన్నా కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనేసి నేను ఇలా కొద్దిగా వేపుకుంటున్నాను. పన్నీర్ కూడా చాలామంది ఫ్రై చేస్తారు, బట్ అది చాలా డెలికేట్గా ఉంది, ముట్టుకుంటే అది మెత్తగా ఉందనేసి నేను ఇంకా ఫ్రై చేయలేదు. కేవలం ఈ క్యాప్సికమ్, గ్రీన్ పీస్ మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అది కూడా ఈ పన్నీర్ ఉన్న ప్లేట్లోనే తీసేస్తున్నాను. మనం గ్రేవీ రెడీ అయ్యాక అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఇదే ఆయిల్లో ఇంకొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను నేను. బటర్ కొంచెం యాడ్ చేసి ఇంకా గరం మసాలా దినుసులు అంటే చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకున్నాను. ఇంకా ఇందులోనే బిర్యానీ ఆకు, షాజీరా ఇవి కూడా వేసుకొని ఫ్రై అయిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సో అన్నీ ఒక్కొక్కటే వేసేస్తున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసి, అంటే ఆయిల్ కొద్దిగా రిలీజ్ అవుతున్నంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ అవి ఫ్రై చేసినవే కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఇంకా అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. చాలా కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ. బటర్ మసాలా అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఇది చాలా బాగుంటుంది కదా. ఎప్పుడైనా పూరీతో ట్రై చేయండి, చాలా అంటే కాంబినేషన్ బాగుంటుంది ఇది కూడా. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా మనం కస్తూరి మేతి వేసుకోవాలి.
ఇది వేస్తే కానీ ఈ కర్రీకి టేస్ట్ అయితే రాదు, అది కంపల్సరీగా వేసుకోండి. ఇంకా మీకు ఇక్కడ మనం వాటర్ యాడ్ చేస్తాము. ఇంకా అందులో మీకు ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ గరం మసాలా కానీ ఏది సరిపోకపోయినా కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. సో గ్రేవీ థిక్గా భలే ఉంటుంది, కమ్మగా బాగుంటుంది. టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోకపోయినా వేసుకోండి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ కారం కంపల్సరీగా పడుతుంది. మనం ఫ్రైలో అంటే ఇందాక ఉల్లిపాయ టమాటా ఫ్రైలో తక్కువ వేసాం కాబట్టి ఇందులో కంపల్సరీగా మళ్ళీ పడుతుంది. సో మూత పెట్టి ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ పన్నీరు, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ అన్నీ ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు పప్పు కూడా రెడీ అయిపోయిందండి. మళ్ళీ దాన్ని వాటర్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి మెదుపుకున్నాక అవన్నీ యాడ్ చేసి నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకా ఈరోజైతే మేము బ్రౌన్ రైస్ తింటున్నాం కాబట్టి అది కూడా అవుతుంది బ్యాక్. ఇంకా టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆనపకాయ పప్పు కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా ఈ 2 రెసిపీస్ చేయండి. అదండి ఈరోజు సాటర్డే DIML వ్లాగ్. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. Thank you. Take care. Please subscribe my channel. Bye.